హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ తేజు వర్మ. సో ఇప్పుడు మేమైతే ఏదో వర్క్ ఉండి బయటికి వెళ్ళాం. వర్క్ మీద బయటికి వెళ్ళాం కాబట్టి ఇట్స్ ఆల్రెడీ లంచ్. మంచిగా రోడ్ లేదు ఫ్రెండ్స్, అందుకే ఆన్ అండ్ ఆఫ్ వెళ్తున్నాం. ఓకే, ఇప్పుడు మేము ఇప్పుడు యాక్చువల్లీ నేను వీడియో స్టార్ట్ చేశాను. ఇప్పటి వరకు గాగుల్స్ పెట్టుకోలేదు, బట్ ఇప్పుడు పెట్టుకుంటున్నాడు. అంతేలేడు, నా అందాన్ని మ్యాచ్ చేయాలంటే ఆ మాత్రం బిల్డప్ ఇవ్వాల్సిందే. ఐ థాట్ ఆఫ్ ఈటింగ్ మండి అవుట్ సైడ్. సో ఇప్పుడైతే మేము విలేజ్ మండి రెస్టారెంట్కి వెళ్తున్నాం. అక్కడ టేస్ట్ అండ్ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో నేను మీతో షేర్ చేస్తాను. డూ యూ వాంట్ టు టెల్ ఎనీథింగ్? అంత ఫ్రెండ్స్, బాయ్. సో యాక్చువల్లీ నాకు మండి టైప్ అంటే మరీ ఓకే ఎక్స్పీరియన్స్. ఎందుకంటే అంత చాలా సింపుల్, అంటే ఎవరికైనా ఈజీగా డైజెస్ట్ అయిపోవాలి, బిర్యానీ తిన్న ఫీలింగ్ రావాలి, త్వరగా డైజెస్ట్ అయిపోవాలి అన్న వాళ్ళకి మండి చాలా బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే బేసిక్గా ఎక్కువ మసాలా ఉండదు. సో ఇప్పుడైతే మన స్టాప్ వచ్చేసింది విలేజ్. సో ఇప్పుడైతే మనం రెస్టారెంట్కి వచ్చేసాం. లెట్స్ గో. సో ఎంట్రన్స్లో మంచిగా ఉయ్యాల పెట్టారు. A beautiful swing at the entrance made me feel so happy. Moving inside, the interior is good with full of greenery, mud walls and cozy vintage vibes. చూడండి ఎంత మంచిగా ఉందో అసలు. ఈ డోర్ దగ్గర డిజైన్ కూడా చాలా మంచిగా ఉంది కదా. యాక్చువల్లీ వీళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే ఫుడ్ ఇన్ ద ఫారెస్ట్. సో ఈ ట్యాగ్లైన్ చూసి నేను కూడా బాగా ఎగ్జైట్ అయ్యి వెళ్ళాను. బట్ వెళ్ళి చూసిన తర్వాత ఇట్ వాజ్ ఓకే. ఎక్కువ ఫ్యామిలీ కంటే గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ ఆఫ్ ఫ్రెండ్స్ వెళ్తే మంచిగా ఉంటుంది. ఇక్కడ మంచిగా డెకార్ ఐటమ్స్ కూడా పెట్టారు కదా. ఐ ఫెల్ దీస్ 2 little కప్స్ ఆర్ టూ క్యూట్. చాలా మంచిగా ఉన్నాయి. నాకైతే పర్టికులర్గా ఆ షేప్, సైజు అంతా మంచిగా అనిపించింది. చూసారా, ఇక్కడ ఒక బిగ్ ట్రీ సెటప్ చాలా మంచిగా చేస్తారు కదా. Arranging the seating under the tree is a very good concept actually. సో ఇదంతా అవుట్డోర్ సీటింగ్. ఇప్పుడు ఇండోర్ సీటింగ్లోకి వెళ్తే ఇక్కడ ఫ్లోర్ సీటింగ్, వుడెన్ టేబుల్స్ అండ్ ప్రైవేట్ హట్స్ కూడా ఉన్నాయి. సో ఇలా సపరేట్ సెక్షన్గా డివైడ్ చేసేసారు. ఈ సెక్షన్ అయితే అవుట్డోర్ ఫ్లోర్ సీటింగ్. గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ వచ్చినప్పుడు మంచిగా ఇక్కడ కూర్చొని చాలా టైం స్పెండ్ చేయొచ్చు. ఓవరాల్ దిస్ ఇస్ ఓకే. ఇట్ ఈస్ నాట్ దాట్ బ్యూటిఫుల్ వీ కెన్ సే. మేమైతే ఇండోర్ సీటింగ్ చూస్ చేసుకున్నాం. ఫుల్ విలేజ్ థీమ్. ఐ లైక్ దిస్ కలర్. ఈ కలర్ వింటేజ్ ఫీల్ దట్ విలేజ్ వింటేజ్ వైబ్స్. యాక్చువల్లీ ఇది హోల్ మండి రెస్టారెంట్. ఇందులో స్పెషల్ మెనూ ఏముందంటే వెజ్ మండి. వెజ్లో వీ హ్యావ్ పన్నీర్ జ్యూసీ, తర్వాత ఎగ్ మండి, చికెన్ మండిలో కూడా వీ హ్యావ్ రాయలసీమ మండి. మేబీ రాయలసీమ మండి అంటే నాటుకోడి ఉంటుందా, ఐఎమ్ నాట్ షూర్. చికెన్ క్రిస్పీ మండి అండ్ విలేజ్ చికెన్ మండి విత్ వెల్లుల్లి టాపింగ్. అండ్ దెన్ మటన్ మండిలో మనకి విలేజ్ స్పెషల్ మటన్ మండి ఉంది, విలేజ్ స్పెషల్ ఫిష్ మండి. కొంచెం సౌండ్ తగ్గించండి, బికాజ్ నా యూట్యూబ్ ఛానల్ వాళ్ళు డిస్టర్బ్ అవుతారు. ఇట్ గివ్స్. ఇంకా నార్మల్ మెనూ ఇది. నార్మల్లో ఏమేమి ఉన్నాయంటే వెజ్ ఇన్ సూప్స్ మనకి ఏమేమి ఉందంటే వెజ్ సూప్లో స్వీట్ కార్న్ సూప్ ఉంది, టొమాటో సూప్, హాట్ అండ్ సోర్ సూప్. ఆబ్వియస్లీ ఏ రెస్టారెంట్లోనే ఉంటాయి. నాన్ వెజ్లో కూడా ఇంకా చికెన్ సూప్ అండ్ మటన్ సూప్ ఉంది. Coming to veg starters, in the veg manchuria, veg 65, chili veg, paneer manchuria, paneer 65 and okay. ఇప్పుడు మనకి సూప్ వచ్చేసింది. ఎప్పుడైతే సూప్ వచ్చేసింది, లెట్స్ టేస్ట్ ఇట్. It is a non-veg soup. It is good. So taste అయితే పర్లేదు, మంచిగానే ఉంది. సో నౌ లెట్స్ ఎంజాయ్ ద హోల్ సూప్. సో స్టార్టింగ్లో మనం సూప్ ఎందుకు తాగాలంటే
మంచిగా డైజెస్ట్ అవ్వడానికి. మేమైతే 2 మటన్ మండీస్ ఆర్డర్ చేస్తాం. అందులో ఒకటి వచ్చి మటన్ జ్యూసీ మండి అండ్ దెన్ ద అదర్ వన్ ఈజ్ మటన్ మండి విత్ పీసెస్. ఇప్పుడైతే మటన్ మండి విత్ పీసెస్ కంప్లీట్ అయింది. యా, టేస్ట్ ఈజ్ ఓకే గాయస్, నాట్ టేస్ట్ ఈజ్ ఓకే, కొంచెం స్పైస్ ఉంది. యా, సో తప్పకుండా విజిట్ చేయండి. ద థీమ్ ఇస్ గుడ్, విలేజ్ ఎన్విరాన్మెంట్, రెట్రో వైబ్స్, వింటేజ్ వైబ్స్ కావాలంటే డెఫినెట్లీ విజిట్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అగైన్ ఆఫ్టర్ వెరీ లాంగ్ గ్యాప్. మనం లంచ్కి మండి తిన్నాం కదా, సో ఇప్పుడు ఈవినింగ్కి చాలా లైట్గా మనం ఒక హెల్దీ హెర్బల్ డ్రింక్ తాగదాం. హెర్బల్ డ్రింక్ అన్నాను కాబట్టి మనం ఇప్పుడు పుదీనా యూజ్ చేస్తాం. యాక్చువల్లీ నేను పుదీనా చాలా డేస్ ఆయన తీసుకొని వచ్చి ఇలా మొత్తం ఓన్లీ లీవ్ లైక్ తీసుకొచ్చినప్పుడే మనం విత్ స్టెమ్ అలానే పెట్టేస్తాం కదా, సో అది చాలా త్వరగా వాడిపోతుంది. ఫ్రిడ్జ్ లైఫ్ కూడా దాని లైఫ్ లైక్ స్టోరేజ్ లైఫ్ ఈజ్ వెరీ తక్కువ ఉంది. సో ఇలా లీవ్స్ తీసుకోవాలి, మొత్తం లీవ్స్ తీసేసి ఇలా ఒక బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టేస్తే స్టోరేజ్ లైఫ్ విల్ బీ మోర్ ఎక్కువ ఉంది. ఐ గాట్ టు నో దిస్. సో నేనైతే ఇప్పుడు మిక్సర్ జార్లో పొద్దున వేసేస్తాను. అసలు ఈ యాంగిల్స్, ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ రియల్లీ వెరీ హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. ఎవరైనా వీడియో తీస్తే ఫైన్, ఈజీగా అయిపోతుంది, చాలా ఈజీగా. యాంగ్ కెమెరా ట్రైపాడ్స్ అక్కడ ఇక్కడ పెట్టాల్సిన అవసరం లేదు. ఓకే ఫైన్. ఒక్కళ్ళే వీడియో తీయాలంటే లైక్ ఇట్స్ కన్జ్యూమింగ్ లాట్ ఆఫ్ టైం. ఒక ట్రైపాడ్ ఇలా పెట్టాలి, ఈ యాంగిల్లో ట్రైపాడ్ ఒక యాంగిల్లో పెట్టాలి, మనం చేసే పని మాత్రం కనిపించదు. టాప్ యాంగిల్, లో యాంగిల్, అన్ని యాంగిల్స్ మనకు వద్దు కదా, ఎందుకు టైం వేస్ట్? అంటే ప్రొఫెషనల్గా మనకి ఎందుకు ఫ్రెండ్స్ వీడియో ఎడిటింగ్, నార్మల్గా ఉంటే చాలు కదా. అందుకని ఇప్పుడు నేను ఈ మిక్సీ జార్ తీసుకుంటున్నాను. తర్వాత ఇందులో ఉన్న పుదీనా ఈ మిక్సర్ జార్లో వేసేసి మనం ఇప్పుడు లెమన్, షుగర్, యాక్చువల్లీ షుగర్ తీసుకోవద్దు బట్ లేకుండా కూడా తీసుకోవచ్చు, మంచిగా ఉంటుంది, అండ్ సోడా. మనం ఇప్పుడు పుదీనా అండ్ వాటర్ బ్లెండ్ చేసాం కదా, సో ఆ పుదీనా పల్ప్ మొత్తం స్ట్రెయిన్ చేసిన తర్వాత లెమన్ జ్యూస్ యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసిన తర్వాత లైక్ మనకు అవర్ సఫిషియంట్, సో మనం రిక్వైర్డ్ వాటర్ అండ్ సోడా ఇందులో వేసేస్తే తర్వాత ఫుల్ స్టిర్ చేసేసేయాలి. దట్స్ ఆల్ రైస్. ఫ్రిడ్జ్లో పెట్టుకుని తాగితే ఇట్ విల్ బీ లైక్ అమేజింగ్. ఇప్పుడు నేను షుగర్ కూడా యాడ్ చేసేసాను. బేసిక్గా నేను చాలా కొంచెం ఫేర్గా కనిపిస్తున్నాను వీడియోస్లలో, ఎందుకంటే బేసిక్గా నేను ఇంత ఫేర్గా కనిపించడం, కొన్ని వీడియోస్లో నేను ఇంత ఫేర్గా కనిపించాను, కొన్ని వీడియోస్లో నేను నార్మల్గా కనిపిస్తాను కదా. ఇంత ఫేర్గా కనిపించినప్పుడు డెఫినెట్లీ నేను ఫిల్టర్ వాడతాను గైస్. డోంట్ థింక్ దట్ ఐమ్ వెరీ బ్యూటిఫుల్, ఇట్స్ ఆల్ జస్ట్ బికాస్ ఆఫ్ ఫిల్టర్. ఓకే, సో ఇప్పుడైతే నేను ఇందులో ఇందులో నేను ఒక హాఫ్ ఆఫ్ ద బాటిల్ వాటర్ వేసేస్తున్నా, సరిపోతుంది. అండ్ స్ట్రాంగ్ సోడా వేస్తున్నాను ఇప్పుడు. యాక్చువల్లీ లైక్ వాల్కెనో లాగా ఎరప్ట్ అవుతుంది, ఎక్స్ప్లోడింగ్ వాల్కెనో లాగా ఎక్స్ప్లోడ్ అవుతుంది. వాటర్ క్వాంటిటీ ఎక్కువ అయింది ఫ్రెండ్స్ ఇందులో. అందువల్లే ఇది బిగ్ బ్లాస్ట్. హ్యాపీ దివాలి. సో ఇప్పుడు మనం మొత్తం టేస్ట్ చేసి ఫుల్ స్టిర్ చేసుకుంటే ఇట్ విల్ బి రెడీ. బాయ్.